ఈ వీడియోలో నిధి సైట్లో మనం జూన్ 2026 రెగ్యులర్ శాలరీ బిల్ సబ్మిట్ చేసేటప్పుడు మనకి ప్రీ పే బిల్ యాక్టివిటీస్ అని చెప్పేసి సబ్మిట్ పెన్షన్ శాంక్షన్ అథారిటీ మ్యాపింగ్ డీటెయిల్స్ అని చెప్పేసి ఈ విధంగా మనకు చూపిస్తుంది. ఇప్పుడు డేటాను ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ముందుగా ఈ పే బిల్ సబ్మిట్ చేసేటప్పుడు మనకి యాక్టివిటీ ఉంటుంది కదా, దానికి ఎదురుగానే మనకి యాక్షన్ అని చెప్పి క్లిక్ హియర్ అని చెప్పి ఉంటుంది. ఈ క్లిక్ హియర్ మీద క్లిక్ చేయండి. అప్పుడు మనకి డైరెక్ట్గా ఆ పెన్షన్ శాంక్షన్ అథారిటీ ఆ టైల్లోకి వెళ్ళిపోతుంది. తర్వాత ఇక్కడ మనం డీడో కోడ్ని సెలెక్ట్ చేసుకొని కంటిన్యూ మీద క్లిక్ చేయాలి. నెక్స్ట్ ఇక్కడ ఆ డీడో కింద ఉన్న అన్ని రకాల పోస్టులకి సంబంధించి అంటే డిజిగ్నేషన్కి సంబంధించి ఇక్కడ మొత్తం ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనం ఈ డేటాను డిజిగ్నేషన్స్ వారీగా మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ డిజిగ్నేషన్స్ వారీగా యాక్షన్ కింద ఇక్కడ పెన్సిల్ సింబల్ ఉంటుంది, ఎడిట్, దీని మీద క్లిక్ చేసేసి డేటాను సబ్మిట్ చేయాలి. ఈ విధంగా అన్ని పోస్టులకి సబ్మిట్ చేసిన తర్వాత ఫైనల్గా బయోమెట్రిక్ కాన్ఫిగరేషన్ ద్వారా మనం డీడీ గారి యొక్క ఈకేవైసీ ద్వారా ఈ ప్రాసెస్ మొత్తాన్ని టోటల్గా కంప్లీట్ చేస్తాము. కాబట్టి ఇప్పుడు డేటాని ఏ విధంగా సబ్మిట్ చేయాలని చూద్దాం. ముందుగా మీరు ఏం చేస్తారంటే మీ యొక్క డిజిగ్నేషన్కి ఎదురుగా యాక్షన్ కింద ఉన్న ఈ ఎడిట్ని ఓపెన్ చేయండి. ఇలా ప్రతి డిజిగ్నేషన్కి సేమ్ ప్రాసెస్ అనమాట. తర్వాత ఇక్కడ ఈ పెన్షన్ శాంక్షన్ అథారిటీ అనేది విత్ ఇన్ ఆర్ అవుట్ సైడ్ డిపార్ట్మెంట్ అని చెప్పి అడుగుతుంది. ఇక్కడ మనం విత్ ఇన్ డిపార్ట్మెంట్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ మనకు సంబంధించి డిజిగ్నేషన్ అంటే మనకు సంబంధించి ఈ డిపార్ట్మెంట్ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది. ఇది ఇప్పుడు నేను స్కూల్ ఎడ్యుకేషన్ సంబంధించింది కాబట్టి ఇక్కడ మనకి స్కూల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ అని చెప్పేసి ఆటోమేటిక్గా వస్తుంది. వేరే డిపార్ట్మెంట్ వారికి వారి యొక్క డిపార్ట్మెంట్ నేమ్ వస్తుంది. నెక్స్ట్ ఇక్కడ పిఎస్ఏ లొకేషన్, ఇక్కడ విత్ ఇన్ ఆఫీసా అవుట్ సైడ్ ఆఫీసా అనేది మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో దాన్ని సెలెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ ఇక్కడ విత్ ఇన్ ఆఫీస్ అని ఇచ్చామంటే మాత్రం కంపల్సరీగా అంటే ఈ శాంక్షన్ అథారిటీ వారు మన ఆఫీస్లోనే ఉంటే అప్పుడు మనం విత్ ఇన్ ఆఫీస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటాం. అలా కాకుండా వేరే ఆఫీస్లో ఉంటే అప్పుడు మనం అవుట్ సైడ్ ఆఫీస్ అని చెప్పి సెలెక్ట్ చేసుకుంటే ఇక్కడ మనకి ఆ అవుట్ సైడ్ డీడో కోడ్ ఏంటి, ఎవరు అనేది ఇక్కడ మనల్ని సెలెక్ట్ చేసుకోమంటుంది. అదే మన ఆఫీస్లోనే ఉన్నారనుకోండి ఆ శాంక్షన్ అథారిటీ మెయిన్ హెడ్, అప్పుడు విత్ ఇన్ ఆఫీస్ అని చెప్పిస్తాము. అప్పుడు మన యొక్క డీడో కోడ్ మాత్రమే ఇక్కడ మనకి డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇంకా నెక్స్ట్ ఆర్గ్ యూనిట్ అనేది ఇక్కడ మనకి మనం ఏ డీడో కోడ్ అయితే సెలెక్ట్ చేసామో ఆ డీడో కోడ్లో ఉన్న ఆర్గ్ యూనిట్స్ అన్నీ కూడా ఇక్కడ మనకి డిస్ప్లే అవుతాయి. ఇక్కడ మెయిన్ ఎవరైతే ఇక్కడ శాంక్షన్ అథారిటీ ఉంటారో వారి యొక్క ఆర్గ్ యూనిట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకోవాలి. ప్రైమరీ యూపీ దగ్గరికి వచ్చేసరికి ఎంఏ గారు అవుతారు కాబట్టి ఇక్కడ ఎంఏ గారి యొక్క ఆర్గ్ యూనిట్ని ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. నెక్స్ట్ ఇక్కడ పిఎస్ఏ పోస్ట్ వద్ద ఇక్కడ నుంచి నెక్స్ట్ అన్ని ఆటోమేటిక్గా వచ్చేస్తాయి అనమాట. మనం చేస్తుందంటే ఏంటంటే విత్ ఇన్ డిపార్ట్మెంటా విత్ ఇన్ ఆఫీసా ఇవి రెండు కరెక్ట్గా సెలెక్ట్ చేస్తే చాలు, ఇంకా మిగతాదంతా ఆటోమేటిక్గా డిస్ప్లే అయిపోతాయి. 1 by 1 పొజిషన్ ఐడి అంటే ఇక్కడ పొజిషన్ ఐడి అంటే ఎంఏ గారి యొక్క పొజిషన్ ఐడి వస్తుంది. ఇది ప్రైమరీ యూపీకి సంబంధించింది కాబట్టి ఎంఏ గారి యొక్క వివరాలు ఇక్కడ మనకు వస్తాయి. అదే హై స్కూల్ అనుకోండి, హై స్కూల్ హెచ్ఎంకి సంబంధించి ఇక్కడ మనం వివరాలని సెలెక్ట్ చేస్తాము. ఇక్కడ సేఫ్ మెసేజ్ వద్ద డీడో గారి యొక్క సేఫ్ మెసేజ్ వారి యొక్క పేరు అనేది ఆటోమేటిక్గా ఇక్కడ మీకు డిస్ప్లే అవడం జరుగుతుంది. ఇవన్నీ ఆటోమేటిక్ వచ్చేస్తాయి అనమాట. కాబట్టి ఇక్కడ మన స్టార్టింగ్లో విత్ ఇన్ డిపార్ట్మెంటా అదేవిధంగా లొకేషన్ ఇవి రెండు వివరాలను విత్ ఇన్ అని ఇచ్చామంటే ఆటోమేటిక్గా మన యొక్క డీడో గారి పేరు ఇక్కడ మనం సెలెక్ట్ చేసుకుంటాము. అదే అవుట్ సైడ్ డిపార్ట్మెంట్ అనుకోండి, అప్పుడు ఆ అవుట్ సైడ్ ఎవరు, ఆ డీడో ఎవరు అనేది మనం డీడో కోడ్ కరెక్ట్గా వేస్తే అప్పుడు వారికి సంబంధించిన వివరాలు వస్తాయన్నమాట. కాబట్టి మీ యొక్క ఆఫీస్లో ఈ పెన్షన్కి సంబంధించి శాంక్షన్ అథారిటీ ఎవరనేది మీరు కరెక్ట్గా ఐడెంటిఫై చేస్తే మీకు ఏదైతే అప్లికబుల్ అవుతుందో ఆ ఆప్షన్ని కరెక్ట్గా సెలెక్ట్ చేసుకోండి. ఈ విధంగా ఇచ్చేసిన తర్వాత ఫైనల్గా మీరు ఇక్కడ సేవ్ అని చెప్పి ఉంటుంది, ఈ సేవ్ మీద క్లిక్ చేయండి. పిఎస్ఏ డీటెయిల్స్ అప్డేటెడ్ సక్సెస్ఫుల్ అని చెప్పి వస్తుంది. ఇక్కడ స్టేటస్ కూడా కంప్లీటెడ్ అని చెప్పి వస్తుంది. ఈ విధంగా ఇక్కడ ఇచ్చిన డిజిగ్నేషన్స్ అన్నిటికీ కూడా ఆ డీడో పరిధిలో ఎవరైతే ఈ పెన్షన్ శాంక్షన్ అథారిటీగా ఉంటారో వారి యొక్క వివరాలని అన్ని డిజిగ్నేషన్స్కి అంటే అన్ని పోస్టులకి ఈ విధంగా మనం అప్డేట్ చేయాలి. అప్పుడు అన్నిటికీ స్టేటస్ కంప్లీటెడ్ అని చెప్పి రావాలి. అప్పుడు కంప్లీటెడ్ అని వచ్చిన తర్వాత ఫైనల్గా బయోమెట్రిక్ కన్ఫర్మేషన్లోకి వెళ్తాము. ఇక్కడ అన్ని కంప్లీట్ చేస్తేనే ఇక్కడ మనకు అవుతుంది, లేదంటే మాత్రం ఎర్రర్ వస్తుంది. ఇక్కడ ఫైనల్లో బయోమెట్రిక్ కన్ఫర్మేషన్లో ఇంకా అందరికీ తెలిసిందే ఇక్కడ డీడో గారి యొక్క ఈకేవైసీ ఆధార్ ఓటీపీ ద్వారా మనం ఈ ప్రాసెస్ మొత్తాన్ని కంప్లీట్ అనేది చేస్తాము. అప్పుడు మాత్రమే ఇక్కడ ప్రస్తుతం ఈ జూన్ శాలరీ బిల్ అనేది ఓపెన్ అవడం జరుగుతుంది. కాబట్టి ఈ విధంగా అందరు డీడీ వాళ్ళు నిధి వెబ్సైట్లో
పెన్షన్ శాంక్షన్ అథారిటీ వివరాలను ఈ విధంగా సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.